హాయ్ ఫ్రెండ్స్, మీరెప్పుడైనా ఆలోచించారా? ఒక ఇల్లు 20 ఇయర్స్గా లాక్లో ఉంది, కానీ లోపల టైం ఆగిపోయిందని. ఇది 1998లో జరిగిన నిజమైన ఇన్సిడెంట్. ఆంధ్రాలో ఒక చిన్న విలేజ్లో ఒక ఫ్యామిలీ ఉండేది. హస్బెండ్, వైఫ్ అండ్ వాళ్ళకి ఒక 8 ఇయర్స్ పాప. వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు, నెయిబర్స్తో బాగా కలిసుంటారు. కానీ ఒకరోజు సడన్గా ఆ ఇల్లు లాక్ అయ్యింది. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఎవ్వరూ బయటకు రాలేదు. నెయిబర్స్ అనుకున్నారు మేబీ వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి వెళ్లారేమో అని. కానీ డేస్ పాస్ అయ్యాయి, వీక్స్ పాస్ అయ్యాయి, కానీ ఆ ఫ్యామిలీ తిరిగి రాలేదు. పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. పోలీసు వచ్చి ఇల్లు బ్రేక్ చేసి లోపల చూశారు. కానీ అక్కడ చూసిన సీన్ వాళ్ళని షాక్కి గురిచేసింది. టేబుల్ మీద ఫుడ్ ఉంది, ప్లేట్స్ అరేంజ్ చేసున్నాయి, గ్లాస్లో వాటర్ కూడా ఫ్రెష్గా ఉంది, ఫ్యాన్ ఆఫ్లో ఉంది, కానీ డస్ట్ లేదు. బెడ్రూమ్లో కూడా క్లోత్స్ నీట్గా ఫోల్డ్ చేసి ఉన్నాయి. పాప టాయ్స్ కూడా ఫ్లోర్ మీద పడిపోయి ఉన్నాయి, కానీ అన్నీ క్లీన్గా ఉన్నాయి. అంటే జస్ట్ ఫ్యూ మినిట్స్ ముందు వాళ్ళిక్కడే ఉన్నారు అని ఫీల్ అయ్యేలా ఉంది ఇల్లంతా. కానీ ఎవ్వరూ లేరు. హౌస్లో ఫైట్ సైన్స్ లేవు, బ్లడ్ లేదు, ఫోర్స్డ్ ఎంట్రీ లేదు. ఎక్కడ చూసినా సైలెన్స్ మాత్రమే కనిపిస్తుంది. పోలీసులకి అర్థం కాలేదు అసలు వాళ్ళు ఎలా కనిపించకుండా పోయారో అని. కేస్ కొన్ని మంత్స్ ఇన్వెస్టిగేట్ చేశారు, కానీ క్లూ ఒక్కటి కూడా దొరకలేదు. ఫైనల్గా కేస్ క్లోజ్ చేశారు. ఇయర్స్ పాస్ అయ్యాయి. విలేజ్లో ఆ ఇల్లు హాంటెడ్ హౌస్ అని పేరొచ్చింది. ఎవ్వరూ ఆ ఇల్లు దగ్గరికి వెళ్లరు. కానీ 20 ఇయర్స్ తర్వాత 2018లో కొంతమంది యూత్స్ డేర్తో ఆ ఇల్లు ఓపెన్ చేశారు. ఇన్సైడ్లో చూసిన సీన్ ఇంకా షాక్ చేసేవాళ్ళని. సేమ్ ప్లేట్స్, సేమ్ ఫుడ్ పొజిషన్, సేమ్ టాయ్స్. కానీ ఫుడ్ ఫ్రెష్గా ఉందిలాగా స్మెల్ వస్తోంది, డస్ట్ ఆల్మోస్ట్ లేదు. అంటే 20 ఇయర్స్ కాదు, జస్ట్ 2 డేస్ ముందులా ఉంది. అప్పుడు ఒక బాయ్ మిర్రర్ దగ్గరికి వెళ్ళాడు. మిర్రర్లో ఒక స్మాల్ గర్ల్ రిఫ్లెక్షన్ కనిపించింది. ఆమె స్మైల్ చేసి స్లోగా మాయమయ్యింది. ఆ రోజు తర్వాత ఆ యూత్స్లో ఒకడు మెంటల్గా డిస్టర్బ్ అయ్యాడు అని చెప్తారు. ఇప్పటికీ ఆ ఇల్లు అక్కడే ఉంది, కానీ ఎవ్వరూ లోపలికి వెళ్లరు. క్వశ్చన్ ఏంటంటే, ఆ ఫ్యామిలీ ఎక్కడికి పోయింది? టైం ఫ్రీజ్ అయ్యిందా, లేక ఇంకో డైమెన్షనా? మీరేమనుకుంటున్నారు?